మేము మత సామరస్యాన్ని కాపాడుతాము, మైనారిటీలను ఉద్ధరిస్తాము, దళితులను ఆదుకుంటాము, ఆదివాసీలకు మేమే దిక్కు అన్నట్టు ఒకవైపు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మాట్లాడుతూ, ఇంకొక వైపు మైనారిటీలకి, దళితులకి, ఆదివాసీలకి, మహిళలకి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి చట్టాలని, అక్రమ చట్టాలని, అప్రజాస్వామిక చట్టాలను అన్నిటిని కూడా వెనకేసుకొచ్చి వాటిని బలపరుస్తా ఉన్నారు. ఈ రోజు సిఏఎం మీద, పౌరసత్వ చట్ట సవరణ మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళన దేశం అంతా కూడా ఉన్నది. దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఉన్నట్టుండి దానికి రూల్స్ అవన్నీ కూడా విడుదల చేసిన తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ సిఏఏని బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ సిఏ రేపు పార్లమెంట్ లో ఈ సవరణ చట్టం, పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు కోసం మీరు నిలబడతారా, దాన్ని అమలు చేయడానికి బీజేపీకి తోడ్పడతారా? ఇది వాళ్ళు తేల్చి చెప్పాలి. అప్పుడే మీ అసలు రంగం ఏమిటో బయటపడుతుంది. ఎవరైనా కబుర్లు చెప్పడం కాదు. అలాగే వైసీపీ కూడా ఇప్పటి వరకు దేశంలో ఈ 5 ఏళ్లలో ప్రతి చట్టానికి వాళ్ళు మద్దతు ఇస్తూ వచ్చారు. బీజేపీ అక్కడ ఓటేయమంటే అక్కడ ఓటేస్తూ వచ్చారు. మరి మైనార్టీలకి మేము అండగా ఉన్నాం